హాయ్ సందీప్ గారు, దిస్ ఇస్ మాధవ్. Hi, hello. ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా చాలా కష్టపడుతున్నారు ప్రమోషన్స్ లో అనేసి. సో యాజ్ ఏ ప్రమోషన్స్ లో భాగంగా మీరు కుమారి గారి ఫుడ్ స్టాల్ కి వెళ్ళారు. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అది క్లోజ్ అయిపోయింది అండ్ ఫైనల్లీ గాట్ రిజాల్వ్. సో వాట్ వాజ్ యర్ ఇమీడియట్ రెస్పాన్స్? అంటే ఆ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇలా క్లోజ్ అయింది అని తెలియగానే మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ థింగ్స్ అండి, మేము అక్కడికి వెళ్ళడానికి బిగ్గెస్ట్ ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఇలాగ ఒక ప్లేస్ ఇంట్రెస్టింగ్ జరుగుతుంది, మన వల్ల కుదిరిన ఒక చిన్న ఇది మనం చేద్దాం అని వెళ్ళాం. Correct. దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ సడన్ గా బాగా ఎక్కువ మంది వీడియోలు తీయడం మొదలు పెట్టారు. సడన్ గా నేను ఆన్లైన్ తిట్టడం మొదలు పెట్టారు. నేను అనుకున్నా సర్లే మనం మంచి అనుకున్నా మంచి జరుగుతుంది అనుకున్నా. ఇన్స్టెంట్లీ దే డిడ్ షట్ ఇట్ డౌన్. ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్. నేను కొంచెం మంది ఫ్రెండ్స్ ద్వారా ఎవరి దగ్గర మాట్లాడించాం. మేము మంచి ఇన్ఫాక్ట్ ఆల్టర్నేట్ ప్లేసెస్ కూడా అది కూడా మొదలు పెట్టాము. సీఎం గారి కంటే ముందు కూడా మీరు రెస్పాండ్ అయ్యారు ఆల్టర్నేట్ ప్లేసెస్ కి అని. అదే అంటే మేము చాలా ఇంపార్టెంట్ పీపుల్ తో మాట్లాడించామండి, కొంచెం ఏమైనా హెల్ప్ చేయమని. సీఎం గారే రెస్పాండ్ అయ్యి నేను వస్తానడం అనేది నిజంగానే హ్యూజ్ రెస్పెక్ట్ అది. అండ్ ఫర్ మీ, నేను పర్సనల్గా ఆలోచించేది ఏంటంటే, ఐ కమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ వేర్ ఎవ్రీబడి వర్క్స్. మా నాన్నమ్మ ప్రిన్సిపల్, అమ్మమ్మ పనిచేశారు. షీ బ్రాట్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అప్. మా మదర్ ఇంకా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తారు. మై సిస్టర్ లివ్స్ అలోన్. సో నేను వచ్చిన కుటుంబంలో లేడీస్ ఎప్పుడు పని చేసి ఆడవాళ్ళు, దే ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్ పీపుల్. సో నాకు అలాంటి ఒక ఊరి నుంచి, ఒక గుడివాడ నుంచి వచ్చి, ఒక ఆర్థిక స్థోమత నుంచి వచ్చి ఆవిడ తానుగా ఒక బిజినెస్ పెట్టి నడిపించేటప్పుడు 11 ఏళ్ళకి ఇప్పుడు ఫేమస్ అయిందండి అది. సో ఇది ఓవర్ నైట్ సక్సెస్ ఏం కాదు, అక్కడ 11 ఏళ్ళ నుంచి ఉందంట. సో ఐ జస్ట్ ఫెల్ట్ వెరీ నైస్. ఐ ఫెల్ట్ ఇట్ ఐ షుడ్ సపోర్ట్ పీపుల్ లైక్ దాట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇంత అటెన్షన్ వచ్చింది అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ హ్యాపీ అండి, చూసాను. హ్యాపీ అండి. ప్రొడ్యూసర్ రాజేష్ గారా మీరా? రాజేష్ అండ్ వర్ష గారు, మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే, రాజేష్ అన్న నేనున్నా అనిల్ గారు అన్న ఒకటే పెద్ద తేడా. రాజేష్ గారు